రాంగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణకు ఆదేశించండి, పీడీ యాక్ట్ అమలు చేయండి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ శ్రీ ద్వారక తిరుమలరావు, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్, రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ వర్రె అప్పలరావులకు మేడ శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా చిత్తుగా మద్యం సేవించి ఒరే అదెండ్రా నీ తాట తీస్తామని భాషను అవమానించినట్టు, మోకాళ్ళ మీద ఊసినట్టు, వారి బాడీలపై నడిచినట్టు అంటూ ఉద్దేశపూర్వకమైన రాజకీయ కుట్రతో రెచ్చగొట్టే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్య అశాంతికి అజ్జీవి ఆజ్యం పోస్తున్నారు. అదేవిధంగా అజ్జీవి మాటల ద్వారా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని ఉద్దేశిస్తూ ఆంధ్రోడి తాటా తీయడానికి వస్తున్నామని టైగర్ కేసీఆర్ అంటూ ఇరు రాష్ట్ర ప్రజల మధ్య శాంతి భద్రతల సమస్యలకు ఆర్జీవీ కుట్ర చేస్తున్నారు. ఇదే విధంగా ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయించుకొని ఆంధ్రుల మనోభావాలను గాయపరుస్తున్నారు. భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మని ఇంటెన్షనల్గా ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న, ఆమె కూడా అతని అసాంఘిక కార్యకలాపాలని, వీడియోలని అన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తుంది. ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు. అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ, అలాగే ప్రజల భద్రత, ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు. అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పనికిరానటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడాడు. ఇవన్నీ కూడా అతను పైశాచికత్వాన్ని మాకెందుకో ఒక అనుభవం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలి, అలాగే ప్రాంతీయ విధ్వంసాలు సృష్టించాలి, ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మాదులకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోల్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఈ రామ్ గోపాల్ వర్మ అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాని మీద ఇతని మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది. నేను రామ్ గోపాల్ వర్మని తక్షణం పీడీ యాక్ట్ ప్రవేశపెట్టి 2 రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మని బహిష్కరించాలి. దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డీజీపీ, ఏపీ డీజీపీ వారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, అలాగే 3 టౌన్ పోలీస్ వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం. ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత, సామాజిక భద్రత, ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు చేపట్టాలి, పీడీ యాక్ట్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని, లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకైనా వెళతాం, రామ్ గోపాల్ వర్మకి బుద్ధి చెప్తాం. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడినటువంటి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఆందోళనలు ఎలా తిడుతున్నాడు చూడండి. మీద బాడీల మీద నడిసిన ఆంధ్రుడా, వస్తున్నా నీ తాట దెయ్యానికి వస్తున్నా, టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మరలా ఇంకో అశాంతిని ప్రేరేపించడం, ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం, ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇతను ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో, ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు. దీని వెనక ఏదో కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి. అందుకని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా ముందు
ప్రభుత్వం వెంటనే స్పందించి ఇతని మీద పీడీ యాక్ట్ని ఇమ్మీడియట్గా కట్టాలి. అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇది ఏమాత్రం ఆలస్యం చేస్తే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం. రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. ఖచ్చితంగా చట్టపరమైనటువంటి గుణపాఠం, ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పుడు తమిళనాడులో